రాబోయే రోజుల్లో తెలంగాణలో ఎండల తీవ్రత మరింత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఇవాళ రేపు రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పెరిగే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం అధికారిని శ్రావణి చెప్పారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశామంటున్న వాతావరణ శాఖ అధికారిని శ్రావణితో మా ప్రతినిధి తేజస్విని ఫేస్ టు ఫేస్. సాయంత్రం అయ్యేసరికి వర్షం కూడా పడుతున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మరి ఈ వర్ష ప్రభావం ఎంత మేరకు ఉంటుంది, అలాగే ఉష్ణోగ్రతలు ఏ మేరకు నమోదవుతాయి, వీటికి సంబంధించి వివరాలు అందించడానికి మనతో పాటు వాతావరణ శాఖ అధికారిని శ్రావణి ఉన్నారు. మేడం నమస్తే. సో ఈ టెంపరేచర్ అనేది ఎలా ఉంటుంది రాబోయే 3 రోజులు? ఉష్ణోగ్రతలు చూసుకున్నట్లయితే మనకి వచ్చే 2 రోజులు కూడా రాష్ట్రం మొత్తం మీదుగా ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది. గత 24 గంటల్లో చూసుకున్నట్లయితే సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా నమోదవుతూ అక్కడక్కడ మనకి వడగాల్పులకు వేయడం కూడా జరిగింది. ఖమ్మం, ములుగు ఈ పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే మనకి ఈ వడగాల్పులు కూడా వీచడం జరిగింది. 43 డిగ్రీలు అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవడం జరిగింది. అలాగే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా 41 నుంచి 42 డిగ్రీల మేర ఉష్ణోగ్రత, అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాల్లో 40 నుంచి 41 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవడం జరిగింది. ఇదే విధంగా వచ్చే 2 రోజులు కూడా ఉండే అవకాశం ఉంది. కానీ కొన్ని ప్రదేశాల్లోని మన వేడి మీద వల్ల కొద్దిగా మనకి గాలులు కూడా సపోర్ట్ చేస్తూ ఉండడం వల్ల కొంచెం మాయిశ్చర్ కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే 1-2 జిల్లాల్లోని ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం కూడా నమోదే అవకాశం ఉంది. ముఖ్యంగా మహబూబాబాద్, దక్షిణ తెలంగాణ జిల్లాలైన నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ, అదేవిధంగా రంగారెడ్డి, వికారాబాద్ పరిసర ప్రాంతాల్లో మనకి అక్కడక్కడ కొద్దిగా చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. అలాగే సాయంత్రం మనకి కొద్దిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది వచ్చే 5 రోజులు కూడా. జిల్లాల వారీగా చూసుకున్నట్టయితే ఏ జిల్లాలకు మీరు ఎల్లో అలర్ట్ జారీ చేయడం జరిగింది? ఎల్లో అలర్ట్ అనేది మనం హీట్ వేవ్ వార్నింగ్ ఇస్తాం, అంటే వడగాల్పులకి ఇస్తూ ఉంటాం. వడగాల్పులు అయితే ప్రస్తుతానికి ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ములుగు, జయశంకర్, భూపాలపల్లి, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం ఈ పరిసర ప్రాంతాలకి, నల్గొండ వరకు కూడా మనం వడగాల్పులు ఇచ్చే అవకాశం ఉందని చెప్పి ఎల్లో అలర్ట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పశ్చిమ తెలంగాణ జిల్లాలైన ఈ వికారాబాద్, సంగారెడ్డి, సిద్దిపేట, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, అలాగే మహబూబ్ నగర్ ఈ పరిసర ప్రాంతాల్లో, మహబూబాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో కొద్దిగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున దానికి కూడా ఎల్లో అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక జీహెచ్ఎంసీ పరిధిలోకి వస్తే ఈ ఎండ తీవ్రత కావచ్చు, అలాగే వర్షాలు పడే సూచన ఏమైనా కనిపిస్తుంది? మనకి జీహెచ్ఎంసీ పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే దాదాపుగా మనకి పగటిపూట 40 నుంచి 41 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. సాయంత్రం పూట కొద్దిగా చిరుజల్లులు కురిసి కొద్దిగా గాలుల తీవ్రత, అంటే ఈదురు గాలులు వీచే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. అంటే ఉష్ణోగ్రత రికార్డు స్థాయి చూసుకున్నట్టయితే ఎక్కడ ఎక్కువ ఉంది, ఎక్కడ తక్కువ ఉంది? ఈ సంవత్సరం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు కూడా రికార్డు స్థాయిలో మనకి ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంలో అత్యధికంగా 43 డిగ్రీల పైన నమోదవడం జరిగింది. తరువాత మనకి ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఆసిఫాబాద్, అలాగే ములుగు ఈ పరిసర ప్రాంతాల్లోనే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవడం అయితే జరిగింది. టెంపరేచరు చేంజ్ అవుతూ వస్తుందంటే ఉదయం మధ్యాహ్నం ఒక ఎండ తీవ్రత అనేది ఎక్కువ ఉంటుంది, సాయంత్రం పూట ఉరుములు మెరుపులతో కూడిన వర్షం అనేది వస్తుంది. కాబట్టి ఇది ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంటుంది, ఎక్కడెక్కడ వీటి ప్రభావం ఉంటుంది? మనకి 5 రోజులు కూడా ఇదే విధంగా ఉండే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు మాత్రం 2 రోజులే అధికంగా ఉండే అవకాశం ఉంది. 3వ రోజు నుంచి సాధారణం కంటే 1 డిగ్రీ పెరిగినప్పటికీ తదుపరి కొద్దిగా సాధారణ ఉష్ణోగ్రతలకు వచ్చేస్తాయి అన్నమాట. మనం చూసుకున్నట్టయితే ప్రతి ఏడాదిలా సమ్మర్ అయితే ఈ సమ్మర్ లేదు అని చెప్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. అంటే గతంలో సమ్మర్ అనేది చాలా ఎక్కువ ఉండేది, కాకపోతే ఈసారి ఇంకా ఎక్కువ తీవ్రత ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా జాగ్రత్త చర్యలు పాటించాలి. సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీలు ఎక్కువ నమోదవుతుంది. అంటే ప్రస్తుతానికి 41 డిగ్రీలు ఉంది. అలాంటిది రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ కూడా చేరే అవకాశం ఉంది. కాబట్టి అత్యవసర సమయం ప్రయాణాలు అయితే తప్ప బయటికి రావద్దు అని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ పృథ్వీతో తేజస్విని, హైదరాబాద్ వెదర్ ఆఫీస్ నుంచి.